అది అదే విషయానికి వద్దాం మేడం. ఇప్పుడు మరి నిజంగానే మీరన్నట్టు ఇప్పుడు పార్లమెంట్ లెవెల్‌లో గాని వుమెన్‌కి 33% ఈ రిజర్వేషన్ ఏదైతే వచ్చిందో, సో వాళ్ళు ఈ అధికారంలో గాని వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్ కావచ్చు. ఇటువంటి వాటిల్లో వాళ్ళొస్తే నెక్స్ట్ అంతా కూడా మాతృస్వామ్య ఆహ్, ఇదంతా కూడా నడుస్తదని చెప్పేసి అనిపిస్తుంది. పరిస్థితులు చూస్తుంటే అది ఒప్పుకుంటారా మీరు దానికి? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ బాడీస్‌లో ఉంటాయి కదా! వుమెన్‌ని ముందు పెట్టడం కానీ నడిపించేదంతా బ్యాక్‌గ్రౌండ్ మేల్ అయి ఉండొచ్చు. అటువంటి సిట్యుయేషన్స్. ఇప్పుడు రిజర్వేషన్స్ మనము ఒకప్పుడు లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ అంటే ఓన్లీ అసలు ఉమెన్ నామమాత్రానికే ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, చాలా మార్పు వచ్చింది. అంటే 100% వచ్చిందని చెప్పడం లేదు, బట్ లాట్ ఆఫ్ చేంజ్. గెలిచినటువంటి సర్పంచెస్ కానీ, గెలిచినటువంటి ఎంపీటీసీస్ కానీ, గెలిచినటువంటి ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అరే నేను చేయగలను, నేను మీటింగ్ నడపగలను, నేను చూడగలిగినటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. పొలిటికల్గా కూడా లోకల్ బాడీస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మనే కావచ్చు, జడ్పీ చైర్మన్సే కావచ్చు, ఎంపీపీసే కావచ్చు, మేయర్సే కావచ్చు. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి ఉమెన్ లోపల. సో కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల హస్బెండ్స్ చేస్తున్నారు కూడా. సో ఇంకా కొంత ఉంది, అది పోతుంది రాను రాను. డెఫినెట్గా విమెన్ కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసినట్టు ఆటోమేటిక్గా దే కెన్ రూల్. అట్లాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్‌లో కావచ్చు, మీ జర్నీలో కావచ్చు, మహిళా సాధికారత అంటే మీరేమంటారు? అంటే దానికి సంబంధించి ఏం చేయాలని అంటారు? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మహిళలు సాధికారత అంటే ఆర్థికంగా వాళ్ళకి ఫస్ట్ స్వతంత్రం రావాలి. ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళకి. అప్పుడే తన ఆలోచనలను తను ఇంప్లిమెంట్ చేయాలనుకోవడానికి అవకాశం దొరుకుతుంది. తనకు ఒక థాట్ ఉంటుంది, ఆ థాట్ ఇంప్లిమెంట్ చేయాలంటే షీ షుడ్ బి ఫస్ట్ ఆర్థికంగా తనకు ఒక స్వతంత్రం అనేది రావాలి. సో ఆ ఆర్థిక స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు దానికి సపోర్టింగ్గా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఏముండేది, మహిళలు మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు, పొలాలకు పోయే వాళ్ళు, కూలీ చేసుకునే వాళ్ళు, సాయంత్రం వచ్చి. ఇప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా, మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున బ్యాంకుల లోన్లు తీసుకుంటున్నారు. లోన్లు వాళ్ళే రీపే చేసుకుంటున్నారు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు స్వతహాగా చేసుకుంటున్నారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మొత్తం మహిళల లోపల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతున్నాయి రోజు రోజుకి. సో నేను స్వతహాగా నిర్వహించగలను, నేను చేయగలను అంటే అటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సింపుల్గా ఆర్థిక స్వతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళకి. అదే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకుముందైనా మహిళలు అనేది చిన్న చూపు అనేది కామన్గా ఉంది. ఇప్పుడు మహిళలు వాళ్ళకు వాళ్ళు అనుకొని కాన్ఫిడెంట్గా ముందుకు వస్తున్నారు కాబట్టి ఎవరన్నా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మేడం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకోవచ్చు, చిన్న సింపుల్ థింగ్స్ అడుగుదాం. ఎందుకంటే ఈ పొలిటికల్ లైఫ్ ఇదంతా మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. నార్మల్గా మీకు డీకే అరుణ గారికి ఎక్కువ ఇష్టాలు ఏంటి అని ఇందాక అడిగాం కదా, అలా ఇప్పుడు మీకు ఫుడ్లో బిర్యానీ ఇష్టమా లేకపోతే పప్పు చారు అన్నం ఇష్టం? పప్పు చారు అన్నం ఇష్టం. ఓకే. నెక్స్ట్ ట్రావెలింగ్ ఇష్టమా లేకపోతే ఇంట్లోనే ఉండటం? ట్రావెలింగ్ ఇష్టం. ఏమన్నా కొత్త ప్లేసెస్, అడ్వెంచర్స్? ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఉండాలి, అప్పుడప్పుడు రెస్ట్, అప్పుడప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో కూడా ఉండడం అవసరం కదా. సో ట్రావెలింగ్ ఇష్టము అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాం, ఒకప్పుడు చాలా ట్రావెల్ చేసేదాన్ని. ఇప్పుడు ట్రావెలింగ్ లేదు, ఇది ఈ ట్రావెలింగ్ అయిపోయింది. పొలిటికల్ ట్రావెలింగ్ నడుస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ సినిమాలు, ఆటలు అంటే మీకున్న టైంలో చూస్తారో తెలీదు, చూసినా కూడా సినిమాలు, ఆటలు వీటిలో ఏది ఎక్కువ ఇష్టం మీకు? అంటే సినిమాలు, ఆటలు రెండు ఇష్టమే. చిన్నప్పుడు గేమ్స్ ఆడేదాన్ని బాగా, అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో సినిమాలు కూడా చూసేదాన్ని. సో సినిమాలు చూసేదాన్ని ఫ్రెండ్స్తో బాగా. పాలిటిక్స్లోకి వచ్చినాక సినిమాలు అయిపోయింది, అంతకుముందు బాగా సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళం, పిల్లలతో వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. తర్వాత తగ్గిపోయింది, రాను 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 తగ్గిపోయింది. అదర్వైజ్ బాగా చూసేదాన్ని అట్లాంటివి. అంటే నార్మల్గా గేమ్స్ కూడా బాగా ఆడేదాన్ని. లైట్గా టచ్ ఉండుంటుంది కదా మూవీస్లో, అలా మీకు బాగా నచ్చిన నటులు అప్పట్లో కావచ్చు ఇప్పుడు ఎవరు మీకు బాగా నచ్చిన? అప్పుడు నాకు అంటే మా టైంలో హేమమాలిని చాలా ఇష్టపడేదాన్ని, రేఖని ఇష్టపడేదాన్ని, అండ్ జయబాదుని ఇష్టపడేదాన్ని. ఇంకా తెలుగులో జయప్రద గారి ఇష్టం, జయసుధ గారి ఇష్టం ఉండేది ఆ టైంలో. ఇంకా చాలామంది ఇప్పుడైతే ఇప్పుడు న్యూ స్టార్స్ అయితే ఈరోజు వస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఫ్యూ స్టార్స్. సావిత్రి గారి సినిమాలు అంటే పెద్ద అప్పుడు కూడా పెద్దగా ఉన్నప్పుడు కొంత ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉండేవి అప్పుడు, అంతా ఫ్యామిలీ.
సో శోభన్ బాబు గారు చాలా ఇష్టం ఉండేది తెలుగులో మాకు. శోభన్ బాబు గారిని చాలా ఇష్టపడేది, కృష్ణ గారిని కూడా ఇష్టపడేది ఒకప్పుడు. ఈ అప్పుడు అంటే ఆ టైంలో ఉండేటటువంటి చాలామంది హీరోయిన్స్, వాణిశ్రీ గారిని చాలా ఇష్టపడేది, జమున గారిని ఇష్టపడేది. ఇట్లా ఇట్లా సో మోస్ట్లీ ఈ రకంగా చూస్తే మీరు అప్పట్లో సినిమాలు నిజంగానే చాలా కవర్ చేస్తారు, చాలా లైక్ చేసేది. ఓకే. సో ఒక్కసారిగా అప్పుడు ఉండే నార్మల్ లైఫ్ కాస్త ఇప్పుడు పొలిటికల్ టర్న్ అయిపోయింది. ఇంకా చివరిగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఒక ఉమెన్గా మీరు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మనం అన్నీ మాట్లాడుకున్నాము. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ ఏవైనా సరే ఇప్పుడు ఉమెన్కి సంబంధించి వాళ్ళ ఎంపవర్మెంట్కి పురోగతికి సంబంధించి బీజేపీ పార్టీ ఏం చేస్తుందని మీరు చెప్తారు, అదర్ పార్టీస్ కూడా ఏం చేస్తే బాగుంటుందని మీరు అంటారు? అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే అసలు విమెన్ ఓరియంటెడ్ చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. అంటే ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పడానికి చెప్తున్నారు. ఉమెన్కి పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా బాగా ఇస్తున్నారు. పొలిటికల్ ఇంపార్టెన్స్ అంటే ఇవాళ చూడండి, నేషనల్ మోదీ గారి క్యాబినెట్లో 11 మంది ఉన్నారు మహిళా మంత్రులు. దాంట్లో ముఖ్యమైన శాఖ ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఒక మహిళ నిర్వహిస్తూ ఉంది. అంతకుముందు ఆమె డిఫెన్స్ మినిస్టర్ కూడా చేశారు లాస్ట్ టర్మ్లో. సో అట్లాగే చాలామంది మహిళలకి ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు ఇచ్చారు, చేస్తున్నారు. ఈ దేశంలో ప్రథమ మహిళ, ఒక మహిళ, గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో అట్లానే ఈరోజు మహిళలకి, గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మహిళలకి టాయిలెట్స్ ఎంత ఇంపార్టెన్సో అనేటటువంటిది, అంటే వాళ్ళు అంతకుముందు బయటకి చెంబులు తీసుకొని పోయి, సో ఊర్లలో అంతా కూడా పరిశుభ్రము, ఆరోగ్యము, స్వచ్ఛ ఇదంతా కూడా చాలా ఆడవాళ్ళకు కూడా ఆ చెంబు పట్టుకొని బయటికి పోవాలంటే ఒక అవమానంగా, అక్కడ ఎవరన్నా అటువంటి పోతున్నా వస్తున్నా వాళ్ళకు ఒక చాలా ఇదిగా ఉండేది, సిగ్గుతో ఇదైపోయేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ అంటే ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆలోచన చేసి వాళ్ళకందరికి కూడా టాయిలెట్స్ కట్టించడం చేశారంటే ఈజ్ ఎ వెరీ అంటే చాలా అంటే చాలా గొప్ప కార్యక్రమం. ఇంకా అంటే మన తెలంగాణలో గవర్నమెంట్ లేదు, బీజేపీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉందనుకోండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ ఉండాలనేటటువంటి లక్ష్యంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. సో ఇప్పటికే కోట్లాది మంది టాయిలెట్స్, 10 కోట్లకు పైగా ఇవాళ టాయిలెట్స్ నిర్మాణం జరిగింది. సో అట్లనే ఈరోజు సిలిండర్స్ కానీ, ఉజ్వల గ్యాస్, ఎవరైతే పేదవాళ్ళు మహిళలు ఉన్నారో ఆ మహిళలకు అందరికి కూడా ఈ కట్టెల పొయ్యితో వంటలు చేస్తే పొగకి కళ్ళు పాడైపోతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, అంటే నా కంజెషన్ లంగ్స్ దెబ్బతింటున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళకందరికి కూడా ఫ్రీగా, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, గ్యాస్ కనెక్షన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అందరికీ ఫ్రీ కనెక్షన్స్, ఉజ్వల కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. నరేంద్ర మోదీ గారు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. లేని వాళ్ళకందరికీ కూడా, అడిగిన వాళ్ళకందరికీ ఇస్తున్నారు. అట్లనే మహిళా సంఘాలకి ముద్రా లోన్లు ఇస్తున్నారు. మహిళా సంఘాలకి, పొదుపు సంఘాలకి 20 లక్షల వరకు కూడా లోన్లు ఇచ్చి వాళ్ళని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ కాకుండా సుకన్య సమృద్ధి యోజన అని, ఇంకా అనేకమైనటువంటి పథకాలు మహిళల కోసం, ఈ లక్షాధికారులను చేయాలి మహిళలనని ఈరోజు పెద్ద ఎత్తున వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు పొదుపు సంఘాల మహిళలని కూడా. సో ఈరోజు మహిళలకి రాజకీయాల్లో 33% రిజర్వేషన్ చట్టసభల్లో, అసెంబ్లీలో అండ్ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చారు. సో రేపు మహిళలు చట్టసభల్లో, అంటే అసెంబ్లీలో 33% రాబోతారు 2029 తర్వాత, పార్లమెంట్ కూడా 33% విమెన్ ఉండబోతున్నారు. సో ఇదంతా కూడా ఒక విమెన్కి అంటే ఆ స్తోమత, ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయనేటటువంటి లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈరోజు విమెన్ని అన్నిట్లో కూడా వారిని గౌరవించే విధంగా, వాళ్ళకి ఆ ప్రిఫరెన్స్ దొరికే విధంగా, వారికి ప్రోత్సాహించే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. ఇది